So in yesterday's topic, we have discussed about the types of keywords. టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఇంకా ఎసెట్ క్రియేషన్ అదే కాల్ అండి. అవుట్ కానీ టైప్స్ ఆఫ్ స్టైలింగ్స్ కీవర్డ్స్ లో లైక్ ఎలాంటి టైప్స్ చూసాం మనం? ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ ఫ్రేజ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్. ఓకే. ఓకే, ఇంకొక థర్డ్ వన్ ఒకటి ఉందండి, బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్. యా. సో అసెట్స్ లో మనం మన యాడ్ కి ఎక్స్టెన్షన్స్ ఇవ్వడానికి వీఆర్ యూజింగ్ సమ్ ఎక్స్టెన్షన్స్, రైట్? ఎస్ వాటిని అసెట్స్ అంటాం. ఎస్ అండి. యా. సో ఇన్ టుడేస్ టాపిక్ ఈరోజు ఏం చేద్దామంటే, ఇప్పుడు దాకా ఏదైతే మనం నిన్న యాడ్ క్యాంపెయిన్ చేసి కొంచెం పుల్అప్ చేసామో అదే యాడ్, కానీ ఒక ఫ్రెష్ యాడ్ అనేది తీసుకొని స్టార్టింగ్ నుంచి, అంటే బడ్జెట్ అసలుకి పెట్టేటప్పుడు బిడ్డింగ్లో మనకి బిడ్డింగ్లో ఒకటి మాన్యువల్ బిడ్డింగ్ ఉంటుంది, ఒకటి ఆటోమేటిక్ బిడ్డింగ్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, అండ్ మనము టైమింగ్ ఎలా సెట్ చేసుకోవచ్చు, రైట్? అండ్ మనం ఎంత అమౌంట్ పెట్టుకోవాలి వ్యాలెట్లో, ఇవన్నీ మనం చెక్ చేద్దామండి ఈరోజు. యా. షేర్ ద స్క్రీన్. So manual bidding, automatic bidding. Let's see. Google Ads లో వెళ్దాం. టైం మన అకౌంట్ తీసుకుందాం. యా. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్, లెట్స్ సి అసలుకి మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఏంటండి నార్మల్గా? వాట్ ద నేమ్ కన్వేస్? మనం అంటే యాడ్ స్పెసిఫిక్ అయితే ఆ యాడ్ కి మనం పర్ క్లిక్ హైయెస్ట్ ఎంత ఇవ్వగలుగుతాము అనేది. ఓకే. మాన్యువల్ బిడ్డింగ్. సో మాన్యువల్ బిడ్డింగ్ అంటే మాన్యువల్గా మనం ఎంత ఇస్తాం అనేది, రైట్? ఎస్. కాస్ట్ పర్ క్లిక్ అనుకుందాం. కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి మనం ఎంత ఇస్తున్నాం? లెట్స్ టేక్ 100 రూపీస్ మనం కాస్ట్ పర్ క్లిక్ ఇచ్చాం. అంటే మనం కాస్ట్ పర్ క్లిక్ 100 మ్యాక్సిమం పెడుతున్నాం, అవునా? యా. అంటే ఇంత మనము దాటలేము. 100 వరకు మా స్తోమత 100 అని చెప్పి పెడుతున్నాం. దాంట్లో ఎంత అవుతుంది అంత కట్ అవుతుంది, రైట్? కానీ మాన్యువల్ బిడ్డింగ్ లో మనకి ఎలా తెలుస్తుంది మన తక్కువ, మన కిందోడు ఎంత పెట్టాడు అనేది? తెలీదు. తెలీదు. సో ఒక ప్రాసెస్లో మనం చేంజ్ చేయొచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యాడ్ బడ్జెట్ యాడ్ చేసేసుకొని మనం బిడ్డింగ్ చేస్తున్నాం. బిడ్డింగ్ చేసే దాంట్లో మనం వచ్చేసి లెట్స్ టేక్ 10 రూపీస్ పెట్టామండి యాడ్కి. మన బిడ్డింగ్ వచ్చి 10 రూపీస్, ఓకే? యా. మన యాడ్ డిస్ప్లే అవ్వలేదు. అప్పుడు ఏమన్నట్టు, వేరే వాళ్ళు 10 రూపీస్ కంటే ఎక్కువ పెట్టారని ఐడియా, అంతేనా? యా అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 20 పెట్టాం, రాలేదు. ఒక 30 పెట్టాం, రాలేదు. ఒక 40 పెట్టాం, రాలేదు. ఒక 50 పెట్టాం, వచ్చింది. థర్డ్ పొజిషన్లో వచ్చింది, ఓకే? గాట్ ఇట్. నెక్స్ట్ 55 పెట్టాం, ఓకే, సెకండ్లో వచ్చింది. నెక్స్ట్ 60 పెట్టాం, ఫస్ట్లో వచ్చాం. అంటే సెకండ్ వాడు 55కి 60 మధ్యలో పెట్టి ఉంటాడు, అంతే కదా? ఎస్ అండి, అంతే. రైట్. ఇలా ఇలా మనం మాన్యువల్గా ఒక్కొక్కటి పెడుతూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఒక 1 అవర్, 1 డే రోజు ఇది పెట్టి అది పెట్టి అది పెట్టి ఇలా చేస్తూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు 60 పెట్టాం, బాగానే ఉంది. మన సెకండ్ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో, మన కాంపిటేటర్ మనం 60 పెట్టాం కానీ మనం టాప్లో ఉన్నాం. సెకండ్ కాంపిటేటర్ ఒకవేళ వాడు 40 పెట్టాడు అనుకోండి, వాడు సెకండ్ పొజిషన్లో వస్తున్నాడు, కానీ మనకు తెలియదు కదా 40 పెట్టాడో లేదో, రైట్? అగైన్ ఇట్ విల్ బికమ్ ప్రాబ్లం. మళ్ళీ అక్కడ కూడా 20 రూపీస్ లాస్ అవుతుంది. అలా కాకుండా ఆటోమేటిక్ బిడ్డింగ్ అని ఉంటుంది. ఆటోమేటిక్ బిడ్డింగ్.
ఇది ఏంటంటే డైరెక్ట్ గూగులే మనకి బిడ్ చేస్తుంది. మనం సిపిసి కాస్ట్ పర్ క్లిక్ 100 రూపీస్ పెట్టామనుకోండి. ఓకే, ఇది మాక్సిమం నేను ఇంత పెట్టాలనుకుంటా అని చెప్పేసి అని ఆటోమేటిక్ బిడ్డింగ్ పెట్టాం. ఆటోమేటిక్ బిడ్డింగ్ పెడితే గూగులే మన తరఫు నుంచి ఆటోమేటిక్ బిడ్డింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటేటర్ వచ్చేసి 40 రూపీస్ పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా మన బిడ్డింగ్ వచ్చి 41లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాడు 60 పెట్టాడు అనుకోండి, మనం 61 పెడతాం. 80 పెట్టాడు అనుకోండి, మనది 81 రూపీస్ వస్తుంది. 81 రూపీస్ వస్తుంది. ఒకవేళ వాడు 100 రూపీస్ ఉన్నాడు అనుకోండి కాంపిటేటర్, ఇంకా మనం అక్కడికి స్టాప్ అండి. 101 పెట్టలేము, ఎందుకంటే మనం మాక్సిమం 100 రూపీస్ పెట్టాం, రైట్. ఒకవేళ 120 రూపీస్ బిడ్డింగ్ కాంపిటేటర్ ఉన్నాడు, మనం ఇంకా దానిలో లేము ఇంకా, ఎందుకంటే మనం పెట్టి Yeah. 100 రూపీస్ వరకే. సో 100 రూపీస్ వరకు గూగుల్ విల్ మేక్ కాంపిటీషన్ విత్ ద కాంపిటేటర్స్, మన తరఫున చేస్తుంది. కానీ 100 దాటిందా, ఇట్ ఈస్ నాట్, వీఆర్ అవుట్ ఆఫ్ ఇట్. గోట్ ఇట్. ఓకే అండి. యా. సో ఆటోమేటిక్ బిడ్డింగ్ లో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటర్ ఒకవేళ ఇప్పుడు 100 రూపీస్ నుంచి వాడు ఒకవేళ 50కి పెట్టాడు అనుకోండి, మన కాంపిటేటర్ 50 ఉన్నాడు. లెట్స్ సే మనకి ముగ్గురు కాంపిటేటర్స్ ఉన్నారు, ఒకటి 50 పెట్టాడు, ఒకటి 45 పెట్టాడు, ఒకటి 30 పెట్టాడు అనుకోండి. మనం 81 దాకా వచ్చి మనది కాంపిటీషన్ లో మనం ఫస్ట్ లో ఉన్నాం. నెక్స్ట్ మన సెకండ్ కాంపిటేటర్ ఎవడైతే ఉన్నాడో వాడు 80లో ఉన్నవాడు, వాడు ఒకవేళ 50కి వెళ్ళిపోతే మన నెక్స్ట్ మన కంపీటింగ్ బిడ్డింగ్ వచ్చేసి 51 అవుతుంది. ఆటోమేటిక్ గా డిక్రీజ్ ఇంక్రీజ్ రెండు. డిక్రీజ్ కూడా అవుతుంది. ఇట్ ఇస్ ద బెస్ట్ పాయింట్ టు గో విత్ ఆటోమేటిక్ బిడ్డింగ్, రైట్. సో మనం Yeah. ఆటోమేటిక్ బిడ్డింగ్ లోనే చూసుకుంటాం. సో సింపుల్ గా సిపిసి అంటే మనం ఏం ఫార్ములా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆటోమేటిక్ బిడ్డింగ్ అంటే మ్యాక్స్ సిపిసి 100 పెట్టాం ఇక్కడ. సో ఆటోమేటిక్ సిపిసి అంటే యాక్చువల్ సిపిసి అంటే కాంపిటేటర్ సిపిసి ప్లస్ $0.01, అంటే కాంపిటేటర్ సిపిసి ఏదైతే ఉందో ప్లస్ 1 అనుకోండి, డాలర్స్ వదిలేదు 1 అనుకోండి. అంటే యాక్చువల్ సిపిసి వచ్చేసి మన కాంపిటేటర్ ఎంతైతే సిపిసి పెడుతున్నాడో +1, అంతే కదా. యా అండి. +1 చేసుకుంటూ పోతుంది. ఎంతవరకు పోతుంది, మనం ఎంతైతే మాక్సిమం ఇచ్చామో అంతవరకు పోతుంది. అది దాటిందంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ద లిమిట్, వీఆర్ అవుట్ ఆఫ్ ద బిడ్డింగ్. క్లియర్? యా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ సీ, ఐ విల్ జస్ట్ షో ఇట్, యాడింగ్ ఇట్. ఇక్కడ లెట్స్ గో విత్ అపియరెన్స్, ప్రీవియస్ డిజైన్. కొత్త క్యాంపెయిన్ చేద్దాం, న్యూ క్యాంపెయిన్. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గోల్, రైట్. ఇక్కడ మనం సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్ ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ మనము తీసుకోవట్లేదు, మనం ఏదో కొత్తగా చేస్తున్నాం అని కాదు, మనం స్క్రాచ్ నుంచి చేస్తున్నాం. వి నో అవర్ మిషన్. మా థింగ్ వచ్చేసి మనము సర్చ్ క్యాంపెయిన్ చేయాలనుకుంటాం. సో వీ విల్ గో విత్ స్క్రాచ్, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గోల్. ఫ్రెష్గా చేస్తున్నాం, మేము ఓన్లీ ఒకటే పెట్టుకొని వెళ్ళట్లేదు అనే పాయింట్లో మనం టేకింగ్. ఓకే, జస్ట్ క్లిక్ Yes, దిస్. sir. నెక్స్ట్ వచ్చేసి అది అడుగుతుంది, సర్చా, పెర్ఫార్మెన్సా, డిస్ప్లేనా, యాపా, వీడియోనా, సేమ్ ఇవే కదా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంచుమించు. Yes అండి. సో ఇక్కడ సర్చ్లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ కిందకి వస్తే ఇక్కడ అడిషనల్ గోల్స్ వస్తుంది, ఇవేం వస్తుంది అండి, కంటిన్యూ కొట్టేసండి. ఇక్కడ అడుగుతుంది, సెలెక్ట్ ద రిజల్ట్స్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ ద క్యాంపెయిన్, జస్ట్ కంటిన్యూ. ఇక్కడ క్యాంపెయిన్ ఏం అడుగుతుంది, క్యాంపెయిన్ ఏం వచ్చేసి లెట్స్ టేక్ పైథాన్, లొకేషన్. యా, లొకేషన్. బెంగళూరుకి వెళ్తాం. డన్, కంటిన్యూ. ఇక్కడ బెంగళూరు. ఇప్పుడు ఇక్కడ బిడ్డింగ్ అడుగుతుంది. సో ఇది ఏమడుతుంది, మాక్సిమం క్లిక్స్, సెట్ మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్, మీరు ఎంతవరకు పెడుతున్నారు అంటుంది. 100 రూపీస్ మనం అని చెప్పేసి అన్నాం, రైట్. Yes. 100 ఇస్ అవర్ మాక్సిమం లిమిట్. సో ఇక్కడ చేంజ్ బిడ్ స్ట్రాటజీ అంటే చూడండి ఏం చూపిస్తుందో, మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో 100 అనేది మన మాక్సిమం, రైట్. ఇది దాటి యా అండి. దీంట్లో అది ఆటోమేటిక్గా క్లిక్ చేస్తుంది. నెక్స్ట్ కొట్టండి. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్ అంటుంది. ఇవి యాక్చువల్లీ మనకి ముందు ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా క్లిక్ అయి ఉంటుంది. సెలెక్ట్ అయి ఉన్నాయి. ఎస్, Yes. మీరు సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ చూడండి,
ఇది ఏమంటుంది సెర్చ్ నెట్వర్క్ లో యాడ్స్ కెన్ అపియర్ నియర్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ అదర్ గూగుల్ సైట్స్ వెన్ పీపుల్ సెర్చ్ ఫర్ టర్మ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు యువర్ కీవర్డ్స్ ఇంక్లూడ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అంటే ఏంది చూడండి. టు హెల్ప్ యూ గెట్ సిమిలర్ కాస్ట్ ఫర్ కన్వర్షన్ యాజ్ యూ గెట్ ఆన్ ద సెర్చ్ నెట్వర్క్ సమ్ క్లిక్స్ ఆన్ ద సెర్చ్ పార్ట్నర్ నెట్వర్క్స్ మోర్ కాస్ట్ మోర్ ఆర్ లెస్ దెన్ యువర్ గూగుల్ సెర్చ్ మ్యాక్స్ సిపిసి బిట్ సెర్చ్ పార్ట్నర్ పెర్ఫార్మెన్స్ వోంట్ ఇంపాక్ట్ యువర్ సెర్చ్ క్వాలిటీ స్కోర్. ఇట్లాంటివి ఏం చెప్తున్నాడంటే గూగుల్ రిలేటెడ్ ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చూపిస్తా అంటుంది. ఓన్లీ గూగుల్ సెర్చ్ కాకుండా వేరే కూడా. ఎస్ ఎస్ ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒకటి లెట్స్ టేక్ మీకు ఒకటి ఆ, మీకు సూపర్ మార్కెట్ ఉందండి. ఓకే, మీ సూపర్ మార్కెట్ యా వచ్చేసి మెయిన్ రోడ్ పైన ఉంది. నేనేం చేశాను అంటే నేను కొత్తగా ఒకటి సోప్ లాంచ్ చేశాను. సో నా సోప్ది ఒకటి ఫ్లెక్సీ ఒక స్టాండీ ఉంటుంది కదా, ఆ స్టాండీ మీ షాప్ ముందు పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. నేనేం యా చేస్తున్నా, అండి. మీకు నేను డైలీ 500 రూపీస్ ఇస్తా అని చెప్పేసి అన్నా. ఓకే, నేను చెప్పాను మీకు డైలీ 500 రూపీస్ ఇస్తా, ఈ 500 రూపీస్ నాకు మీ షాప్ ముందు పెట్టుకోండి. సో దట్ మీ షాప్కి చాలా మంది వస్తారు కాబట్టి ఆ విజిబిలిటీ అనేది నాకు ఉంటుంది, లేదా ఎవరైనా సోప్ గురించి వచ్చి అడిగినప్పుడు నా చూపించడానికి మీకు ఉంటుంది అని చెప్పేసి అన్నా. అన్నప్పుడు మీకు నేను అక్కడ పెట్టడం, మీరు చూపించడం వల్ల నాకేమవుతుందంటే కొంచెం బ్రాండింగ్ పెరుగుతుంది. ఇది సెర్చ్ అయితే సెర్చ్ రిలేటెడ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కాబట్టి అక్కడ జనాలు చూస్తున్నారు. నేను మీకు బడ్జెట్ ఇచ్చా, ఒక 10,000 మీకు ఇచ్చా. 10,000 ఇచ్చేసి మీకు 10 డేస్ నాకు ఇది కావాలని చెప్పేసి అన్నా. మీరేం చేస్తారంటే 10 రోజులు ఇది పెట్టి 10,000 తీసుకునే బదులు ఆల్రెడీ మీకు తెలిసిన ఒక 5-6 షాప్స్ ఉన్నాయి మీ రిలేటివ్స్వి. అవి ఏంటంటే గల్లీలోనో ఎక్కడెక్కడో ఉన్నాయి. అక్కడ కూడా మీరు అవి పెట్టేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు పెట్టేసి అక్కడ కూడా యాడ్ లాగా మీరు ప్రమోషన్ చేసి 2 డేస్లో 10,000 ఖతం చేసేస్తున్నారు. అండ్ మీరు చెప్పారు నేను ఆల్రెడీ బ్రాండింగ్ చేశాను, చాలా మంది చూసారని చెప్పేసి అన్నా. కానీ నా పొటెన్షియల్ కస్టమర్స్ నేను అనుకుంది ఏంటి, ఆ మెయిన్ రోడ్లో మీ షాప్కి వచ్చిన వాళ్ళే నాకు కావాలని చెప్పేసి అన్న. మీరు గల్లీలో ఉన్న వాళ్ళతో కూడా చూపించారు. చూపించడం వల్ల నాకు యా ఏం బెనిఫిట్ లేదు వాళ్ళ దగ్గర, బికాస్ దే ఆర్ నాట్ అఫోర్డబుల్ టు బై దట్. సో సేమ్ వే ఇక్కడ కూడా మనం గూగుల్ సెర్చ్లో పెట్టినప్పుడు సెర్చ్ వాళ్ళు వస్తే చాలు మనకి. ఇదంతా ఏంటంటే ఎక్స్ట్రా నెట్వర్క్స్ అనమాట. ఎక్కడ కనిపిస్తే అక్కడ నిన్ను యాడ్ చేస్తా ఉంటుంది. ఉన్న డబ్బులు అంతా ఎట్లయినా దాన్ని మిమ్మల్ని లాగేద్దాం అనే పాయింట్ గూగుల్ యాడ్స్ ఉంటాయి. యా అండి. We should be very practical. We should be very keen in selecting these options. Otherwise, యా డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఈజీగా, యా రైట్? యా అండి. ఇది యాక్టివేట్ చేసుకోదండి. ఇది ఒకవేళ టిక్ అయి ఉంటే టిక్ చేసేసండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. సెలెక్ట్ లొకేషన్స్ ఫర్ దిస్ క్యాంపెయిన్. ఆల్ కంట్రీస్ ఇండియా ఎంటర్ ఇన్ లొకేషన్. లొకేషన్ దగ్గర మనం వచ్చేసి లెట్స్ టేక్ హైదరాబాద్ని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ని తీసుకున్నప్పుడు ఓకే, ఇక్కడ హైదరాబాద్ని తీసుకున్నప్పుడు గూగుల్లో ఎవరైతే వచ్చి సెర్చ్ చేస్తారో లెట్స్ టేక్ వాట్ ఐ కెన్ టేక్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి మనం రన్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇది మన కీవర్డ్. ఈ కీవర్డ్ ఒకవేళ మనం ఏం చేసాం, లొకేషన్ ఎక్కడ పెట్టామండి, హైదరాబాద్. రైట్? హైదరాబాద్లో ఎవరైనా ఈ కీవర్డ్ గురించి సెర్చ్ చేస్తే మన యాడ్ కనిపిస్తుందా? ఎస్. ఎస్. ఓకే, ఒకవేళ ఎవరైనా పర్సన్ లెట్స్ టేక్ మనోడు వచ్చేసి కరీంనగర్ నుంచి ఒకరు యాడ్ చూశారు. అండ్ బెంగళూరు నుంచి ఒకరు ఇదే టైప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి క్లిక్ చేశారు, బెంగళూరు. ఇంకొకరు దుబాయ్ నుంచి క్లిక్ చేశారు, ఇదే కీవర్డ్. మన యాడ్ కనిపిస్తుందా? లేదండి. ఇవి కనిపించవు, ఎస్. అంతేనా? ఎస్. ఫస్ట్ ఒక్కటే కనిపిస్తుంది, అవును. అంతేనా? ఎస్ అండి. మన ఎందుకు మనం లొకేషన్ లో హైదరాబాద్ పెట్టి రేడియస్ మనం ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ పెట్టుకుంటాం. ఎస్, లొకేషన్ పెట్టాము. అక్కడ నార్మల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపించాలి అని చెప్పేసి పెట్టాము. రేడియస్ వచ్చేసి పెట్టుకున్నాం. హైదరాబాద్ అనే టాపిక్ ఉంది కాబట్టి హైదరాబాద్ లొకేషన్ ఉన్న వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కొడితే వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుంది అంటున్నాం, అవునా? ఎస్. కానీ మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్, రైట్? వేరే ప్లేసెస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో ఒకతను ఉన్నాడండి. ఓకే, ఆయన వచ్చేసి నెక్స్ట్ మంత్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు అనుకుందాం. నెక్స్ట్ ఓకే, మంత్ హైదరాబాద్. ఓకే. సో ఆయన వచ్చేలోపు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ టేక్ వాడు ఇప్పుడు బీబీఏ చేస్తున్నాడు, డిగ్రీ అయిపోతుంది, నెక్స్ట్ వాడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో వాడు ముందే గూగుల్లో అక్కడ నుంచి సెర్చ్ చేయడం తప్పేం లేదు కదా.
ఓకే. యెస్. కెన్ హీ డూ? యెస్ అండి. రైట్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని వాడు గూగుల్‌లో క్లిక్ చేసినప్పుడు యాడ్ రావడంలో తప్పేముంది? ఓకే. సో ఆయన ఉండడం బెంగుళూరులో ఉంటున్నారు. కానీ హైదరాబాద్‌లోది చూడాలనుకుంటున్నారు. యెస్. చెప్పలేం గదా! మేబీ అతని యెస్. కోసం యెస్. చూసుకోవచ్చు, వాళ్ళ చెల్లెల కోసం చూసుకోవచ్చు, వాళ్ళ అక్క కోసం చూసుకోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్ కోసం చూడొచ్చు. యెస్. దేర్ యెస్. ఆర్ ఛాన్సెస్ ఎగ్జాక్ట్‌లీ. రైట్? యెస్. బెంగుళూరులో ఉన్నోడు కూడా గూగుల్‌లో వెళ్లి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు మేబీ చూపిస్తే బెటరే గదా! యెస్ అండి. రైట్? చూపిస్తే యెస్. బెస్టే. అది జెన్యూన్‌గా, నీడెడ్‌గా ఉంటాయి. కానీ మరి అట్లాంటంటే వేరే వేరేయి కూడా కొన్ని కొన్ని ఉంటారు. కొంతమంది ఉంటారు. ఎక్కడెక్కడనో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో వాడు దుబాయ్‌లో ఉంటాడు. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇక్కడ చూస్తాడు. వాడేమైనా వచ్చి జాయిన్ అవుతాడా? జాయిన్ కాడు. జస్ట్ ఏదో టైమ్ పాస్ కొంతమంది చూస్తారు. చెక్ చేస్తారు ఎట్లా ఉందని చెప్పేసి. మరి అట్లాంటివి వేస్ట్ కదా! అవునండి. అంటే ఆ లీడ్ కన్వర్ట్ అయితదో లేదో తెలీదు. యాహ్! కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవన్నీ కామన్. బిజినెస్‌లో ఎప్పుడైనా సరే మనం యాడ్స్ రన్ చేసినప్పుడు ఇవన్నీ కామన్‌గా వస్తాయి. కాకపోతే మనకొచ్చే నెగెటివ్స్ కంటే పాజిటివ్స్ కొంచెం బెటర్‌గానే ఉంటాయి కాబట్టి అది మనం ఫస్ట్ రన్ చేస్తే మనకు ఐడియా వస్తది. డన్. యాహ్! అండి. రన్ చేసినప్పుడు ఒక 2, 3 డేస్ అనాలిసిస్ చూసి మనకి ఏ లొకేషన్ నుంచి బాగా క్లిక్స్ వచ్చినాయో చెక్ చేసుకోవచ్చు. ఓకే. మనకి హ్మ్. లొకేషన్స్ లెట్స్ టేక్ ఇప్పుడు బెంగుళూరు నుంచి ఒక 10 మంది చూసారనుకుందాం. బెంగుళూరు నుంచి 10 మంది చూసారు. ఆ 10 మందిలో ఒక 5 మంది ఫార్మ్ ఫిల్ చేసారంటే ఓకే. వర్క్ అవుతుంది గదా! మనకు 5 క్లయింట్స్ అయితే మిగిలారు గదా! వెళ్ళిపోకుండా. హ్మ్. యెస్ అండి. రైట్. యెస్. అదే ఇప్పుడు ఎవడో ఒకడు చూస్తాడని చెప్పేసి అసలకి ఇది పెట్టలేదనుకోండి. ఉన్న 5 మంది మనం మిస్ అయిపోతారు గదా! యాహ్! యాహ్! థిస్ ఈస్ ద ఆప్షన్ విచ్ వి కెన్ సెలెక్ట్ అండ్ విచ్ వి కెన్ యూజ్ ఇట్ హియర్. ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని ఈ కీవర్డ్ పెడితే హైదరాబాద్‌లో ఉంటారు. ఈ కీవర్డ్ ఎవరు వాడతారో వాళ్ళకి గూడా మనం కనిపిస్తాం. హ్మ్. ఓకే. లేదు. నాకు ఓన్లీ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకే నా యాడ్ కనిపించాలి. ఆ లొకాలిటీస్‌లో ఉన్న వాళ్ళకే నా యాడ్ కనిపించాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. లొకేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే ఇది చూడండి. ప్రెజెన్స్ హ్మ్. ఆర్ ఇంట్రెస్ట్ పీపుల్ ఇన్ రెగ్యులర్‌లీ ఇన్ ఆర్ హూ హావ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంక్లూడెడ్ లొకేషన్స్. ఇది కొడితే ఏందంటే ఓన్లీ ఆ లొకేషన్స్ వాళ్ళకే కనిపిస్తుంది. యాహ్! అండి. ఓకే. యాహ్! ఇది అందరికి కనిపిస్తుందండి. ఫస్ట్ వచ్చేసి అందరికి కనిపిస్తుంది. ఓకే. హ్మ్. ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్. వాడిక్కడ హ్మ్. ఉండొచ్చు లేదా హైదరాబాద్ మళ్ళా ఇంట్రెస్ట్ ఉండి క్లిక్ చేయొచ్చు. యెస్. ఈ సెకండ్ ఏంది ఓన్లీ హైదరాబాద్‌లో ఉన్నవాడికే కనిపిస్తుంది. ప్రెజెన్స్ పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్‌లీ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్. ఈ లొకేషన్‌లో వాడు ఉంటేనే మనకి యాడ్ కనిపిస్తుంది. హ్మ్. ఓకే. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. యాహ్! మీరు ఓన్లీ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకే చూపించాలంటే ఇది పెట్టుకోవచ్చు. లేదా వేరే చోట్ల ఉన్న వాళ్ళకి కూడా చూపియాలంటే ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ సెట్ అవుద్ది అంటే సింపుల్‌గా మనం చూసినట్టయితే ఏదైనా చిన్న హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్‌కి ఏంది సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళకి చూపిస్తే బెటర్. ఎక్కడో ఉన్నవాడు వాడు క్లిక్ చేసి చూసి వస్తాడా లేదా తెలీదు. ఒకవేళ హాస్పిటల్ పెద్దదైతే వస్తారు. ఓకే. అది డిజిటల్ మార్కెటింగ్ అయితే మనకి ఇదే సెట్ అవుతది. ఇది కూడా సెట్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది విలేజెస్ నుంచి కూడా చెక్ చేస్తారు. హైదరాబాద్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ బాగుందని చెప్పి చూసి వాడొచ్చి డెమో అటెండ్ అయ్యి నచ్చితే వాడు ఇక్కడ హాస్టల్ తీసుకొని జాయిన్ అవుతాడు. యాహ్! రైట్. సో ఇది ఇక్కడ సెట్ అవుతది. సో బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ఇంటెంట్ యూ కెన్ సెలెక్ట్ దిస్. ఓకే. ఇస్ గాట్ ఇట్ ఇట్. క్లియర్ అండి? యెస్. యెస్. క్లియర్. యాహ్! లెట్ మీ యాడ్ దిస్. ఇది యాడ్ చేస్తా సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. చెప్పండి ఫస్ట్ ఏం చేసాం? ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్‌లో ఏం చేసాం? ఇది అయిపోయినాక ఏం చేసామండి? ఇదయిపోయాక నెక్స్ట్ మనము డిఫరెంట్ డిఫరెంట్ గూగుల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కాకుండా సింగిల్ సెర్చ్‌లో వచ్చేటట్టు మనం ఆప్షన్ డీసెలెక్ట్ చేసి గూగుల్‌కి ఇన్‌పుట్ ఇచ్చామండి. దాని పేరేంటండి మనం చేసింది? ఆహ్, లెట్ మీ నెట్వర్క్స్ నెట్వర్క్స్. నెట్వర్క్స్ అన్నారా? నెట్వర్క్స్. సెర్చ్ నెట్వర్క్స్ అండ్ డిస్‌ప్లే నెట్వర్క్స్. వి హావ్ టు ఎక్స్‌క్లూడ్ దట్. ఎక్స్‌క్లూడ్ సెర్చ్ నెట్వర్క్స్ అండ్ డిస్‌ప్లే నెట్వర్క్స్. యెస్. బిడ్డింగ్ దగ్గర బిడ్డింగ్ దగ్గర వి నీడ్ టు సెలెక్ట్ దట్ ఆప్షన్. ఓకే. సెలెక్ట్ బిడ్డింగ్. నెక్స్ట్ ఎక్స్‌క్లూడ్ సెర్చ్ నెట్వర్క్ అండ్ డిస్‌ప్లే నెట్వర్క్. సెర్చ్ నెట్వర్క్ అండ్ డిస్ప్లే నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ So కింద based on the requirement of the client, we need to select presence and interest of the user.
ఓకే. లొకేషన్ అండి. లొకేషన్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్ మనము either any option from that two radio buttons. Based on the intent of the business, we can select the location. దీంట్లో వచ్చేసి లైట్ we can say User is present in that location and user is interested in the location. Two options ఉన్నాయండి అక్కడ. ఇట్లా పెట్టుకుందాం ఈజీగా. ఓన్లీ హైదరాబాద్ పీపుల్ ఆర్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్. Other locations interested in Hyderabad digital marketing course. Done? Yes అండి. Yes. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ యాజ్ యూజువల్ ఇంగ్లీష్ వాళ్ళ Yes. రిటర్న్ ఉంటుంది. అండ్ ఇక్కడ దీన్ని ఏం టచ్ చేయకండి. అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ దీన్ని కూడా టచ్ చేయకండి, స్కిప్ కొట్టేసుకోండి. ఇక్కడ మీ కీవర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు Yes. మీ కీవర్డ్స్ని మీ యూఆర్ఎల్ని బట్టి కీవర్డ్స్ని పెట్టుకోవచ్చు. వన్స్ కీవర్డ్ అయిపోయిన తర్వాత యూ కెన్ గివ్ యువర్ హెడ్లైన్ 1, 2, 3 అండ్ డిస్క్రిప్షన్స్ 1, 2, రైట్? Yes. డోంట్ వరీ అబౌట్ ద యాడ్ స్ట్రెంత్, జస్ట్ ఇగ్నోర్ దాట్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ డిస్ప్లే పాత్ ఉంటుందండి. డిస్ప్లే పాత్ అనేది సింపుల్, మీరు ఏమైతే ఇస్తారో ఇక్కడ వస్తాయి. ఇది అసలుకి అవసరం లేదు, వాడు ఒక ఆప్షన్ అంతే. అది ఉన్నా లేకున్నా ఎవరు అది అబ్జర్వ్ చేయరు. ఇక్కడ చూడండి రైట్ సైడ్, ఇది ఓన్లీ వెబ్సైట్ వస్తుంది మీకు ఇక్కడ vqdigitalmarketing.in. ఇక్కడ మీరు ఏమైతే ఇస్తారో లెట్స్ టేక్ సోషల్ మీడియా, చూడండి దాని పక్కన కంటిన్యూషన్ అవుతుంది అనమాట. ఓకే. సోషల్ మీడియా ఇట్లాంటివి ఏమైనా ఇస్తే అది యాడ్ అవుతుంది. అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇస్తే ఇచ్చేసుకోండి, నో ఇష్యూస్, రైట్? Yeah. ఇదంతా అయిపోయిన తర్వాత నౌ ద యాక్చువల్ ఛాలెంజ్ కమ్స్ లైక్ కమ్ డౌన్. నౌ ఇక్కడ మీరు స్నిపెట్స్ యాడ్ చేస్తారండి నిన్న? Yes. చేశాను. అన్ని ట్రై చేస్తారా? ఒక 5 చేశాను. దాని తర్వాత వేరే వాటికి అది నన్ను రెస్ట్రిక్ట్ చేసింది యాక్చువల్ గా. ఓకే. ఓకే, నేను నా స్క్రీన్ షేర్ చేయమంటే చేస్తాను. జస్ట్ మినిట్, ఇది అయిపోయిన తర్వాత మనం చూద్దాం. యా, గాట్ ఇట్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ కి క్లిక్ చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్ లైక్ బడ్జెట్. ఓకే, ఈ బడ్జెట్ అడుగుతుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది? సెలెక్ట్ ద యావరేజ్ యూ వాంట్ టు స్పెండ్ పర్ ఈచ్ డే అంటుంది. సో ఇక్కడ ఈచ్ డే ఎంత స్పెండ్ చేస్తున్నామో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లెట్స్ టేక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపిసి వచ్చేసి ఎంత అంటున్నా, 100 రూపీస్ అంటున్నా. కాస్ట్ పర్ క్లిక్ వచ్చి 100 రూపీస్, రైట్? డైలీ నా బడ్జెట్ వచ్చేసి 1000 రూపీస్ పెట్టుకుంటున్నాను. ఓకే, మంత్కి నాకు ఎంత ఖర్చు అవుతుంది? డైలీ 1000 పెట్టుకుంటున్నారు కాబట్టి మంత్లీ 30,000 అవుతుంది. 30,000 అవుతుంది, రైట్? 30,000 అవుతున్నప్పుడు నాకు డైలీ ఎన్ని 100 క్లిక్స్ వస్తాయి, అవునా? సారీ 10 క్లిక్స్ వస్తాయి. 10, యా. నా కాస్ట్ పర్ క్లిక్ వచ్చి 100, రైట్? సో నా డైలీ క్లిక్స్ ఎన్ని వస్తాయి? డైలీ 10 క్లిక్స్ వస్తాయి. పర్ డే 1000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మంత్లీ 30,000. రైట్, డైలీ 1000 రూపీస్ నాకు ఛార్జ్ అవుతుంది అండ్ మంత్లీ నాకు 30,000 అవుతుంది, రైట్? సో ఇప్పుడు డైలీ నా సిపిసి నా కాస్ట్ పర్ క్లిక్ వచ్చి 100 పెట్టినప్పుడు నాకు 10 క్లిక్స్ వస్తాయి అన్నప్పుడు నా 1000 డైలీ బడ్జెట్ నా 1000 పెట్టాను. ఓకే, నా 1000 డైలీ బడ్జెట్ పెట్టినప్పుడు నాకు 1000 ఖర్చు అవ్వచ్చు, లేదా 1000 కంటే తక్కువ కూడా ఖర్చు అవ్వచ్చు. ఆటోమేటిక్ పెట్టినప్పుడు తక్కువ అవ్వచ్చు, లేదా 1000 అవ్వచ్చు. అంటే ఆటోమేటిక్ పెట్టి నేను చెప్తున్నా, సిపిసి రేట్ వచ్చి 100 రూపాయలు, అది ఫిక్స్ అయిపోయింది మనకి. ఓకే, ఆటోమేటిక్ బిడ్డింగ్ లో మన కాంపిటేటర్ 99 రూపీస్ పెట్టాడు, మన 100. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు మనకు ఒక క్లిక్ 100 రూపీస్ పడుతుంది. పర్ డే మనం 1000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం అంటే రోజుకి 10 క్లిక్లు పక్కా వస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక రోజు 8 క్లిక్లు రావచ్చు, 800 రూపీస్ కట్ అవ్వచ్చు. ఒక రోజు 6 క్లిక్స్ రావచ్చు, 600 కట్ అవ్వచ్చు. ఒకరోజు 10 క్లిక్స్ రావచ్చు, 1000 కట్ అవ్వచ్చు. కానీ 1000 కంటే ఎక్కువైతే కట్ కాదు, రైట్? ఇది మనం అనుకుందాం. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే గూగుల్ యాడ్స్, ఇప్పుడు మనం ఎంత ఇచ్చాం బడ్జెట్? 30,000 ఇచ్చాం 30 రోజులకి. సో అది స్టార్టింగ్లో 2-3 క్లిక్లు వచ్చి 5-6 క్లిక్లు వచ్చి ఒక్కొక్క రోజు 1000 ఇచ్చినప్పుడు మనం అది 500 రూపీస్ 600 రూపీస్ కట్ చేసినప్పటికీ లాస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు అది ఒకే రోజు 2000 కూడా ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంటుంది,
గట్ ఇట్? అంటే ఓకే. ఒకటే రోజు లాస్ట్ మూమెంట్ అంటే మంత్ ఎండింగ్ మంత్ ఎండ్ అలా. అంటే మంత్ ఎండింగ్ అంటే మంత్ ఎండింగ్ కాదు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. యెస్. యెస్. మేబీ ఫస్ట్ యాహ్! డే గాట్ రోజు అది 8 క్లిక్సే వస్తాయి. సెకండ్ డే రోజు ఏం చేస్తది? 12 క్లిక్స్ చేస్తది. ఓకే అండి. ఓకే. రైట్. ఎక్కువ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చేసుకుంటది. ఎట్ ది ఎండ్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన 30,000 ఖర్చు పెడతది. ఓకే. రైట్. సింపుల్ అండి. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు మీరున్నారు. మీకు ఇప్పుడు ఎవరో ఒకరు డబ్బులిచ్చారు. డబ్బులిచ్చేసి నార్మల్‌గా ఈ డబ్బులు నీకు మంత్ ఎండ్ వరకు ఇస్తున్నా పాకెట్ మనీ వాడుకో అని చెప్పేసి అన్నారు. వాడుకోమని చెప్పినప్పుడు మీరు నార్మల్‌గా పర్ డే వచ్చేసి ₹1000 ఖర్చు పెట్టేవాళ్ళు నార్మల్‌గా. ఒక్కొక్కసారి ఏందంటే ఫుడ్ ఇంట్లోనే తినేస్తున్నారు. ₹1000 ఖర్చు పెట్టే అవసరం లేదు. టైం లేదు మీకు. బయటికెళ్ళట్లేదు. అలా ఒకరోజు 500, ఒకరోజు 300, ఒకరోజు ₹1000 అలా ఖర్చు పెడుతున్నారు. లాస్ట్ మీకు మంత్ ఎండ్ వచ్చేసింది. ఇంకొక 2 డేస్ అయితే మీ చేతిలో 5,000 ఉన్నాయి. ఇంకో 2 డేస్ 5,000 కట్ చేస్తే మీ మమ్మీ మళ్ళీ మీకు పాకెట్ మనీ ఇస్తారు. లేదనుకో 5,000 మళ్ళీ మిమ్మల్ని వాడుకోమంటారు. అప్పుడు మనకెందుకు ఉన్న డబ్బులు మనం వాడం గదా! మళ్ళీ ఎక్స్‌ట్రా కావాలి మనకు ఖచ్చితంగా. అప్పుడు ఏం చేస్తాం వెంటనే ఒకటే రోజు పోయి ఫ్రెండ్స్ ఎత్తుకొని వెళ్లి పార్టీ చేసుకుంటాం. యెస్. సో థట్ అగైన్ విల్ బికమ్ జీరో సో థట్ దే విల్ గివ్ ద మనీ. సో గూగుల్ యాడ్స్ కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటది. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడేస్తది. అది ఎప్పుడు సేవ్ చేయాలన్న మోడ్‌లో ఉండదు. గాట్ ఇట్ అండి. వాడేస్తున్న కొద్దీ మనం దానికి మళ్ళీ పెడుతూ ఉంటాం. డన్. యెస్. సో ఇక్కడ ఇలా మనం ఎంతైతే మంత్లీ బడ్జెట్ ఇస్తున్నామో ఈ మంత్లీ బడ్జెట్‌లో అమౌంట్‌లో అది ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా అది ఆటో రొటేట్ చేసుకుంటూ ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ అలా చేసుకుంటూ ఎట్ ది ఎండ్ మనం ఇచ్చిన బడ్జెట్‌ని ఆ టైమ్ డ్యూరేషన్‌లో వానిష్ చేసేస్తుందండి. హ్మ్. గాట్ ఇట్? యాహ్! యాహ్! సో ఇఫ్ యూ కమ్ హియర్ ఇక్కడ 1000 పెడితే లైక్ మంత్లీ చేసేసుకుంటుంది. ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ యూ హియర్. యువర్ బడ్జెట్ ఈస్ లోవర్ దెన్ దట్. ఓకే. ₹1000 డన్. నెక్స్ట్. హియర్ ఇట్ ఈస్ షోయింగ్ Bangalore, search, maximum clicks, Google search network, locations, English, 10 keywords, one ad, budget ₹1000 day. రైట్? ఇలా మీకొస్తుంది. వన్స్ విల్ గో ఇక్కడ మీకు డ్యూరేషన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చండి. అంటే ఏ టైమ్‌లలో మనం యాడ్స్ రన్ చేయొచ్చో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే యాహ్! ఇక్కడ యాడ్ షెడ్యూల్ అని ఉంటుందండి. డన్. యాడ్ షెడ్యూల్ దగ్గర మీరు టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏ డేస్‌లో మీరు యాడ్ రన్ చేయాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్ ఉంటుంది ఆప్షన్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్ డేస్ అని ఉంటుంది యాక్చువల్లీ. మీరు ఇక్కడ మండే టు ఫ్రైడే కావాలంటే మండే టు ఫ్రైడే లేదా ఓన్లీ వీకెండ్స్‌లో యాడ్ రన్ చేస్తే వీకెండ్స్ పెట్టుకోండి. మండే అయితే మండే, ట్యూస్డే ఎలా చేస్తారో అది చేసుకోండి. మనం మండే టు ఫ్రైడే పెట్టామనుకుందాం. టైమింగ్ యాహ్! ఆల్ టైమ్ ఉంటుంది. 24 అవర్స్ యాడ్ రన్ చేస్తారు. కాకపోతే మనం 24 అవర్స్ ఎప్పుడు రన్ చేయొద్దు. మనం టైమింగ్ పెట్టుకోవాలి. మోస్ట్‌లీ లైక్ మార్నింగ్ 8:00, 9:00, 10:00 ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తంటే అప్పుడు టైమింగ్ పెట్టి ఎండింగ్ డేట్ నైట్ 10, 11, 12 ఎప్పుడు పెడతారో అప్పటిది పెట్టుకోండి. రైట్? ఈ టైమింగ్ పెట్టేసుకొని ఈ డేట్ పెట్టుకొని ఏంటంటే మీ కాస్ట్ అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుంది. అన్‌వాంటెడ్ క్లిక్స్ అనేవి అవ్వవన్నమాట. గాట్ ఇట్ అండి. గాట్ ఇట్? సో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ పారామీటర్. ఇది కూడా రాద్దాం. లొకేషన్ యాడ్ schedule to be made. Select the days and time when you want to run the ads. Done? యాహ్! అండి. Yeah. సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. బడ్జెట్ టు బి ఫిక్స్డ్. డన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాడ్ కాపీ క్రియేట్ చేయలేదు. యాక్చువల్ యాడ్ కాపీ క్రియేట్ చేయాలి. ఇక్కడ యాడ్స్ కూడా మీరు ఎన్ని యాడ్స్ క్రియేట్ చేయొచ్చు ఐడియా ఉందండి? ఎన్ని యాడ్స్? Yes. 20,000 అండి. ఐయామ్ నాట్ యాడ్స్ అండి. ఇట్స్ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తు రావట్లేదు. యాహ్! 300. ఓకే అండి. ఓకే. సో 300 యాడ్స్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత ఇంకోటి బడ్జెట్. మనం బడ్జెట్ ఎంతైతే యాడ్ చేయాలో బడ్జెట్ వచ్చేసి మనకి
ఇక్కడ దీంట్లో ఉంటుందండి. టూల్స్ అండ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు బిల్లింగ్‌లో ఉంటుంది. బిల్లింగ్‌లోకి వెళ్ళండి. బిల్లింగ్‌లోకి వెళ్ళి సమ్మరీ ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ వచ్చేసి మీకు 0 ఉంది. యూ హ్యావ్ నో అప్‌కమింగ్ పేమెంట్స్. వ్యూ బిల్లింగ్, యాడ్ ఏ పేమెంట్ మెథడ్. ఇది క్లిక్ చేశారంటే అది అడుగుతాడు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ తోటి యూ కెన్ జస్ట్ గో ఆన్ విత్ దిస్. యాడ్ ఫండ్స్ కొట్టండి. ఇలా ఆప్షన్ ఇస్తుంది. పే విత్ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, లేదా చైన్ అంటే చైన్ కొట్టండి. విల్ గెట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ వస్తాయి. దీని త్రూ మీరు పేమెంట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఫండ్స్. డన్. యా యా. సో యా అండి, క్లియర్. ఒక డౌట్, నిన్న పబ్లిష్ యాడ్ అని నాకు ఆప్షన్ వచ్చింది. పబ్లిష్ యాడ్ అని కొడితే యువర్ యాడ్ ఈస్ పబ్లిష్డ్ అన్నట్టు చూపించింది. సో యా. మనీ యాడ్ చేసాకనే అది ట్రిగ్గర్ అవుతుంది కదండి? అవునండి. మనీ యాడ్ చేయకుండా పబ్లిష్ ఏం కాదు. మనకు అలా చూపిస్తుంది. ఓకే, ఫైన్. యా. సో మీ స్క్రీన్ షేర్ చేయండి. నాకు అది చూపిస్తాను. ఇక్కడ దాకా ఓకే కదండి? ఎస్ క్లియర్. సో సింపుల్‌గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మన బిడ్డింగ్ అనేది మాన్యువల్ బిడ్డింగ్ ఎలా ఉంటుంది, ఆటోమేటిక్ బిడ్డింగ్ ఎలా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇది చేసేటప్పుడు లొకేషన్ దగ్గర స్పెసిఫికల్‌గా మనం హైదరాబాద్ నుంచి కావాలంటే హైదరాబాదే పెట్టొచ్చు. వేరే లొకేషన్ నుంచి చేసుకోవాలన్నా అది ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎగ్జిట్ టైమ్ అనేది పెట్టుకోవాలి. ఏ టైమ్స్‌లో మనం యాడ్ రన్ చేయాలనుకుంటున్నాం, ఏ డేస్‌లో రన్ చేయాలనుకుంటున్నాం. వన్స్ అది అయిపోయిన తర్వాత వి హావ్ టు లైక్ సీ ద బ్యాలెన్స్ వాటెవర్ ద అమౌంట్ వి ఆర్ యాడింగ్. అదొచ్చేసి 1000 అంటే 1000 కట్ కాదు. ఒక్కొక్కసారి 2000, 3000 కూడా కట్ అవుతది డైలీ. ఇట్ డిపెండ్స్. రొటేషనల్ మోడ్‌లో ఉంటుంది. క్లియర్? యా, క్లియర్ అండి. చలో. సో యూ కెన్ షేర్ మీ ద స్క్రీన్.